న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ. నేటి నుంచి ప్రారంభం కానున్న గుణదల మేరీమాత ఉత్సవాలు. ప్రభుత్వం ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి సన్నాహాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చిస్తున్నారు. భేటీలో మరిన్ని విషయాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత ప్రధానితో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ప్రధానితో గంట నుండి సీఎం జగన్ సమావేశం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ 3 రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించింది. రాజ్యసభ బరిలో పార్టీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే గొల్లా బాబురావు, మేడా రఘునాథరెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఈ 3 అభ్యర్థులు గురువారం సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. దెందులూరు నియోజకవర్గం బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కోరిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ పార్టీతో పొత్తులు కలిపి వాళ్ళ పార్టీకి ఎంతో మేలు చేసుకున్నారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఆమె మండిపడ్డారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం. ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు. తీరా ఎన్నికలు వచ్చాయి, జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా నిలబడ్డారా, మాట్లాడారా, బీజేపీని నిలదీశారా, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఒక్కసారైనా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు? ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. జగనన్న గారే కాదు, చంద్రబాబు గారు కూడా. ఇద్దరు దొందే. ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ, ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ కూడా లేడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది బీజేపీ పార్టీ. ఎలా సాధ్యమైంది ఇది? ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి 10 సంవత్సరాలుగా గులాంగిరి చేశారే, 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి తొత్తులయ్యారే. పోనీ 10 సంవత్సరాలలో 10 వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా? ఒక్క వాగ్దానమైనా, ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగారా అంటే ఒక్కటి కూడా రాలేదు మన రాష్ట్రానికి. మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే, మనకు పోలవరం ఇవ్వకపోతే, మనకు రాజధాని ఇవ్వకపోతే, మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? ఈరోజు చూస్తున్నాం. చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వరకు వెళ్లారు. ఎందుకని? నిన్న చంద్రబాబు గారు బీజేపీ పార్టీ మెప్పు కోసము, అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ చూస్తే వాళ్లకు సాష్టాంగపడ్డాడు చంద్రబాబు గారు. బీజేపీ మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు. ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట. ఈయన కూడా అక్కడ సాష్టాంగ పడతాడు. ఈయన కూడా ఢిల్లీ వాళ్లకు వంగి సలాములు చేస్తారు. ఎందుకని? ఒకరేమో పాలకపక్షం, ఇంకొకరేమో ప్రతిపక్షం. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఒకరేమో ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి చంద్రబాబు ప్రస్తుత వైఖరి అద్దం పడుతోంది. అంతకుముందు ఆయన పొత్తుల కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పవన్ కళ్యాణ్తో వ్యవహారం, ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడడం ఆయన బలహీనతను బయట పెడుతోందన్నారు.
అది బలం అనుకుంటే ఏమీ చేయలేం. బలం అంటే పొత్తుల కోసం తన వెంట పడాల్సి ఉంటుంది. వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ ప్రజల దృష్టిలో బలంగా కనపడడం కోసం నిస్పృహతో కూడిన ప్రయత్నంగా కనిపిస్తోంది. బలహీనంగా ఉన్నారు కాబట్టే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎక్కడికైనా వెళతారు. బీజేపీతో ఏదో ఒక రకంగా పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది. టీడీపీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన ఇది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు, సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు. 10 రోజులు 15 రోజుల క్రితము ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు, అదే చేస్తున్నారు. దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ఉనికి లేదు. ఆమెకు సంబంధించినంత వరకు ఒక అద్దె మైక్ లాగా ఇక్కడ వచ్చి షణ్ముఖం గారు మాట్లాడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గుర్తులోంచి వస్తున్నాయి. దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం ఇస్తున్న దాంట్లోనే దీనికి సమాధానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇస్తున్న రిప్లైలో అది సీ ఓటర్ అనే సంస్థ చేస్తున్నది. ఆ సంస్థ గతంలో కూడా 2019లో కూడా ఐ థింక్ మార్చిలో చేసిన దాంట్లో 35% ఓటు మాకు, 41-42% టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాం. అలాగే 15 సీట్లు టీడీపీకి, 10 సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు. ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదేయాక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు 11, టీడీపీకి 14 ఇచ్చినట్టు నాకు గుర్తు. ఇంకా దాని విశ్వసనీయత, ఎందుకంటే రిజల్ట్ ఏంది అనేది అందరికీ తెలిసిందే. 22 మాకు వచ్చాయి, 3 టీడీపీకి వచ్చాయి ఆ రోజు. అలాగే పర్సెంటేజ్, ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చింది 50%, 49.50% మాకు వచ్చింది. వాళ్లకు ఐ థింక్ 7 or 8% తేడా ఉంటుంది, గుర్తులేదు. అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏది అనేది అక్కడే ఇదవుతుంది. రెండవది అలా అంటే మీరు అనొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇదవుతున్నారు. అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు, ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది, అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఇంతకుముందు అన్న డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు పొత్తులతో పోయి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద 4 ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదెట్లా చేస్తుంది. సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ 5 ఏళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కాన్ఫిడెంట్గా పోతున్నాం. ఈ 2 మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అనుకోనమ్మా. రియాలిటీ ఈజ్ దిస్. రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది, ఒకటే జగన్మోహన్. వెంకటాపాలెం తాడికొండ నియోజకవర్గంలో మహిళా పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడారు. అమరావతి రైతుల అక్క చెల్లెళ్లకు ఆమె ఎప్పుడూ తోడు ఉంటుందని, అలాగే మహిళల పట్ల పోలీసుల తీరును ఖండిస్తూ ఆమె అసహనాన్ని వ్యక్తపరిచారు. అక్క చెల్లెలు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ఎందుకంటే మీరు 1500 రోజుల నుంచి
ఈ పోరాటం చేస్తానే ఉన్నారు. ఒక్క అడుగు మీరు వెనక వేయకుండా ముందుకెళ్తున్నారు. అది మీలో ఉండే గొప్పతనం, అదే మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం. ఈ ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ చాలా అక్రమంగా మహిళలతో చాలా హింసించారు కూడా. వాళ్ళు ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాళ్ళని ఈడ్చుకెళ్ళి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఆడది 24 గంటల కంటే కూడా 24 గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్. అట్లాంటిది ఆడాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరబడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి, ఇది వాళ్ళు చేసిన అక్రమాలు మహిళల మీద. వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రజల్ని, ప్రభుత్వం గాని పోలీసు వాళ్ళు ప్రజల్ని రక్షించడం పోయి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమాలు చేశారు. కొన్ని ఘటనలు నేను నా జీవితంలో మర్చిపోలేను. ఈ అమరావతి ఉద్యమం అప్పుడు నాకు కొన్ని యూట్యూబ్ లో చూశాను, కొన్ని విన్నాను కూడా. నేను ఒక ఆడబిడ్డ, ఒక మహిళ కడుపుతో ఉంటే ఒక పోలీసాడు వాడి బూటు కాలుతో ఆ పిల్లని తన్ని కడుపులో ఆ పిల్లని వాళ్ళ బిడ్డని చంపాడు. వాడు పోలీసాడా? మనకి రక్షణ వాడు? చెప్పండి మీరందరూ. వాడు మనిషేనా? వాడు మనకేం రక్షణ చేస్తాడు? అది నేను అడుగుతున్నా, మీరందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా ఒక పెద్ద ఆవిడి ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఆవిడికి హార్ట్ అటాక్ వస్తే హైదరాబాద్కి తీసుకెళ్తే ఆవిడ అక్కడ మృతి చెందారు. ఆవిడని తిప్పి వాళ్ళ అత్తగారింటికి దహన సంస్కారం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వలేదు. ఆవిడని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో చేయాల్సి వచ్చింది. ఇది ఇట్లా చెప్పుకుంటా పోతే సంవత్సరాలు కూడా చాలు వాళ్ళు చేసిన అక్రమం, ఈ ప్రభుత్వం మహిళల మీద చేసిన అక్రమాలు. సో మీరందరూ నాతో పాటు చెయ్యి కలిపి మీరు నిరుత్సాహించకపోకూడదు. మన ప్రభుత్వం వస్తుంది, మన అమరావతి తప్పకుండా నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. తర్వాత నా సంక్షోభం, మా కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు గాని ఎస్పెషలీ మహిళలు మా కుటుంబానికి ఇచ్చిన ధైర్యం, మా కుటుంబం కోసం, అదిను మీ ప్రియతమ నాయకుడి కోసం, మీ పెద్దాన్న కోసం మీరు చాలా పోరాడారు. మాకు ధైర్యం ఇచ్చి మా కుటుంబాన్ని ముందుకు. సంగారెడ్డిలో తనను ఓడించడానికి హరీష్ రావు 60 కోట్లు ఖర్చు పెట్టారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆరోపించారు. బరాసాలోని 20 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి వస్తారని జోస్యం చెప్పారు. తనని విమర్శించే స్థాయి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు. మెదక్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎక్స్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి యొక్క కామెంట్స్ మీద నేను ఈ యొక్క కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన అన్న మాట ఏంటంటే, సంగారెడ్డిలో నువ్వే ఓడిపోయినావు, మా ఎమ్మెల్యేలది నువ్వేం చేయగలుగుతావు అని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నాడు. ప్రశాంత్ రెడ్డి మీ హరీష్ రావు దగ్గర కాళేశ్వరము, మేడిగడ్డ పైసలు ఉన్నాయి, సంగారెడ్డికి 60 కోట్ల రూపాయలు మీరు పంపించారు, మీ క్యాండిడేట్ గెలిచాడు.
నా దగ్గర 60 కోట్లు ఉంటే సంగారెడ్డి నీ టీఆర్ఎస్ క్యాండిడేట్ డిపాజిట్ కూడా రాకుండే, పట్టపగలే నీ క్యాండిడేట్కి సుక్కలు చూపెడుతుంటే నేను 60 కోట్లు నా దగ్గర ఉంటే. మీ క్యాండిడేట్ అదృష్టం, హరీష్ రావు అదృష్టం ఏంటంటే మీ దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు శీలకున్నాయి పైసలు, మీ దగ్గర శీలకున్నాయి మీ దగ్గర పైసలు. కాబట్టి మీ క్యాండిడేట్ గెలిచాడు, నేను ఓడిపోయినా. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డిని అభిమానించేటోళ్ళు డబ్బులకు సంబంధం లేకుండా 70% ఓటర్స్ నాకు ఓట్లు వేస్తారు. కొంత గరీబ్ వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళని మీరు మభ్యపెట్టి హరీష్ రావు దగ్గర 60 కోట్లు పంపించిండు, మీ క్యాండిడేట్ గెలిచిండు. నా దగ్గర 60 కోట్లు ఉంటే నా దగ్గర ఒక 60 కోట్లు ఉంటే మీ వాడు డిపాజిట్ గల్ల అవుతుంటే, జైరాబాద్లో ఇంకొక 20 కోట్లు 25 కోట్లు మా దగ్గర ఉంటే ఆడెగిరిపోతుండే, పడంచేరులో ఒక 20-25 కోట్లు పెడితే ఆడెగిరిపోతుండే, నర్సాపూర్లో ఒక 20-25 కోట్లు మేము పెట్టుంటే ఆడెగిరిపోతుండే టీఆర్ఎస్ వాడు మీ క్యాండిడేట్. అంటే ఓవరాల్గా హరీష్ రావు మేడిగడ్డ అదే నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరిని ఈఎన్సీని సస్పెండ్ చేసి పడేసిండు, ఒకరినేమో రిజైన్ చేసి పడేసిండు. ఆ పైసలే కొంపముచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ అంతా. అర్థమైందా ప్రశాంత్ రెడ్డి, నీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిందేమో ఎక్కిందా బుర్రకి నీకు? ఇప్పుడు ఎంత అవుతుంది? 60 ఆడ 25 అది 75 60 ఎంత? అది 100 150 కోట్లు, 150 కోట్లు సంగారెడ్డి నియోజకవర్గం అయితే నాదేమో కొంత సపరేట్ గా. విశాఖపట్నంలో ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆడుదామాంధ్ర పోటీలు ఈ రోజు వైజాగ్ లో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయని, సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చేరుకున్న క్రీడాకారులందరినీ చూసి చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అలాగే క్రీడల పట్ల అభిమానం, ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో యువతకి ఉన్న క్రీడా స్ఫూర్తిని బయటకు తీసుకొచ్చే కార్యక్రమమే ఆడుదామాంధ్ర అని, అలాగే దాదాపు 12 కోట్లను క్యాష్ ప్రైజ్ గా క్రీడాకారులందరికీ అందజేశామని ఆమె తెలియజేశారు. క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట, మీ భవిష్యత్తుకు బంగారు బాట, మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసే వేట అని మొదటి రోజే నేను చెప్పడం జరిగింది. దాదాపుగా 15,004 సచివాలయాల పరిధిలో జరిగిన ఈ ఆడుదాం ఆంధ్ర స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అలాగే డిస్ట్రిక్ట్ స్థాయి దాటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి వచ్చారు అంటే ఈ అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకొని మీ క్రీడల్ని దేనిపైనైతే మీరు ఆసక్తితో ఉన్నారో వాటికి పదును పెట్టి ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆడుదాం ఆంధ్రలో సచివాలయ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఆడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు ఫైనల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పోటీ పడుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్. సో క్రికెట్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, సో ఎవరు కూడా తగ్గలేదన్నట్టుగా పోటీ పడి ఒక్కొక్కరు ఆడుకుంటూ వచ్చారు. సో ఈరోజు అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు, ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని. ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు. అవునా? అది రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి? మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాన్సన్ట్రేట్తో వేటాడుతుందో అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా
అంతే కాన్సన్ట్రేషన్తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి 260 టీమ్స్, ఇందులో 130 మంది పురుషులు, 130 మంది మహిళలు. మహిళలు ఎవరు కూడా అబ్బాయిలకి తీసిపోమని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు. సిఎస్కే, ఏసీఏ, ప్రో కబడ్డీ, బ్లాక్ హాల్స్ వాలీబాల్, శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ 9 నుంచి 13వ తేదీ కూడా ఇక్కడే ఉంటారు. ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా 3 సెట్లు కిట్స్ కానీ టీ-షర్ట్స్ కానీ. ఏపీలోని విజయవాడలో గుణదల మేరీమాత శతాబ్ది ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఏటా రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్స్ ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మహేశ్వరరావు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎన్నికల ముందు పెట్టిన బడ్జెట్ తాలూకా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన తీరును ఆయన ఖండిస్తూ ప్రభుత్వ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేలా లేదని వాళ్ళ పార్టీకి ఉపయోగపడేలా ఉందని ఆయన విమర్శించారు. ఈ బడ్జెట్ లో కొన్ని కోట్స్ మెన్షన్ చేశారు వీళ్ళు, అంటే మన ముందే ప్రజల కోసం ప్రజలు సేవ చేయడం కోసం. ఇక్కడ మీరు ఇచ్చిన ఈ బడ్జెట్ తాలూకి డాక్యుమెంట్ ఏది కూడా ప్రజలకు బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ కానీ ఏమీ లేవు, కానీ మీ పార్టీకి బెనిఫిట్ అయ్యే విధంగా ఉన్నాయంటే మీరు చేస్తుంది ప్రజల కోసమా లేదు మీరు గెలవటం కోసమా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది వచ్చేకి ఇంకో కోట్ పెట్టాడు, అబ్రహం లింకన్ చెప్పినట్లు గవర్నమెంట్ ఉంది ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అని చెప్పాడు. ఓకే, బై ద పీపుల్ అంటే పీపుల్ ద్వారానే ఎన్నికయ్యారు, బట్ ఫర్ ద పీపుల్ కాదు ఫర్ యువర్ పార్టీ అని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ బడ్జెట్ ఇక్కడ మనం అనలైజ్ చేయటం కానీ మొదలు పెడితే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. అసెంబ్లీలో మనం పెట్టిన ఎస్టిమేట్స్ అన్నీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ దగ్గరగా ఉండేటట్టు పెట్టడం, ఆ తాలూకా అప్రూవల్ తీసుకోవడం, ఆ తాలూకా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా అలా చేశారు. కొత్తగా మీరు వచ్చి ఎలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలను గొర్రెలు చేయొచ్చు అనే విధంగా అసెంబ్లీని కూడా తప్పుదో పట్టించే విధంగా మీరు ఉన్నారంటే ఇక్కడ మీరు పెట్టిన బడ్జెట్ చూస్తేనే అర్థమవుతుంది. 22-23లో మీరు పెట్టింది ఎస్టిమేషను 1,91,000 కోట్ల వరకు పెట్టారు. బట్ కొసకొచ్చాకి 1,58,000 కోట్ల ఇన్కమ్ వచ్చింది, అంటే 83% ఎక్కువ అవుతాడు పెట్టారు, అంటే ఆదాయం ఎక్కువ చూపించడం. పోనీ ఖర్చులు ఏమన్నా ఆదాయం ప్రకారం తగ్గించారంటే ఖర్చులు తగ్గలేదు, ఖర్చులు 96% పెట్టారు. పోనీ తెచ్చిన వీటన్నిటి కూడా మూలధనానికి ఏమైనా పెట్టారంటే దాంట్లో పెట్టింది 23% పెట్టారు. అంటే 100 రూపాయలు మూలధన ఖర్చులు పెడతామంటే 23% పెట్టారు. ఆడ అప్పులు కూడా అప్పులు తెచ్చింది చూస్తే సో 106%, అంటే చెప్పిన దానికంటే అప్పులు ఎక్కువ తేవటం మొదలుపెట్టారు. రెవెన్యూ డెఫిసిట్ చూసుకుంటే 2 times 3 times అయిన పరిస్థితి 22-23 ఉంది. అలాగే 23-24లో కూడా అలాగే మనం చూసుకుంటే బడ్జెట్ వచ్చాక ఇంచుమించు 2,06,000 ఎంత పెట్టారు మొత్తం వచ్చే ఆదాయం తాలూకా. బట్ కొసకొచ్చాకి 1,58,000 ఆదాయం వచ్చింది, అంటే ఆదాయం 77%.
బట్ ఖర్చులు వచ్చేకి 100% పెట్టేసి ఆదాయం ప్రకారం ఖర్చులు ఏం తగ్గలేదు. అలాగే మూలధనం ఖర్చులు కూడా సగం పెట్టారు. అప్పులు కూడా 2 రెట్లే. రెవెన్యూ డెఫిసిట్ అయితే దారుణంగా 200% అంటే సో మీరు చెప్పిన దానికి 2 రెట్లు రెవెన్యూ డెఫిసిట్ అంటే పెరిగింది. ఇవన్నీ గత బడ్జెట్ తాలూకు మనం చూస్తే అర్థమవుతుంది. అంటే 22-23 మాకు ఇక్కడికి వచ్చిన ఏంటంటే ఈవెన్ రీసెంట్ డిసెంబర్ వరకు చూసినా కూడా మనం ఎస్టిమేట్ వేస్తే ఆంధ్రప్రదేశ్ సొంత ఆదాయం 1,58,000 కోట్లు ఉంటే నిన్న సడన్గా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి రాబోయే ఆదాయం 2,05,000 కోట్లు 6,000 కోట్లు చూపించారు. అంటే రాత్రి ఎట్లా పెరిగాయి అంటే బడ్జెట్ పెంచడం కోసం అనేది నైట్ కలగంటే సో ఇంచుమించు 30% ఆంధ్రప్రదేశ్లో పెరిగే పరిస్థితి ఉందా? పోనీ పెరిగిందంటే ఆ డేటా డీటెయిల్స్ ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్కి ఉందా అని అడుగుతున్నాం. ఇక్కడ చూస్తే 1,58,000 కోట్ల తాలూకా మన ఆదాయం ఉంది. ఒక 50,000 కోట్లు అప్పేసుకున్నా మొత్తం 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నదాన్ని 2,80,000 కోట్ల బడ్జెట్ చూపించి 2,80,000 కోట్లకు సంబంధించి ఖర్చులు చూపించి అప్రూవ్ చేసుకొని ఇంచుమించు 1,28,000 కోట్ల తాలూకా అప్పులు కావాలని ప్రణాళిక ధరుస్తూ ఉందంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ అంతకు మించి అప్పులు తెచ్చే ప్రాసెస్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ విధానం ఎలా ఉందో ఇక్కడ అర్థమవుతుంది అనుకోవాలి. నేను అడుగుతున్న ప్రశ్న 1,58,000 2022, 23, 24లో ఉంటే 24-25కి 2,60,000 కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి ఏముందో దాని తాలూకు ఏమన్నా గవర్నమెంట్ చెప్పే దమ్ముందా అనేది ఈరోజు ప్రెస్ మీట్లో మేము గవర్నమెంట్ని అడగదలుచుకున్నాం. ఇక్కడ మనం చూస్తే పోనీ ఇంత బడ్జెట్లు పెడుతున్నారు చెప్పాలంటే 22-23లో 2,40,000 కోట్ల దాకా బడ్జెట్ పెడితే తెలంగాణ శాసన మండలి బయట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శుక్రవారం అసెంబ్లీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై చర్చించాలని కోరుతూ నల్ల కండువాలతో సభ ప్రాంగణంలోకి వచ్చారు. దీంతో వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మమ్మల్ని అడ్డుకోవడానికి మీరెవరు అంటూ సిబ్బందితో గొడవకి దిగారు. ఈ క్రమంలో కాసేపు వాగ్వాదం తర్వాత లోపలికి పంపించారు. కండువాలు వేసుకోరు కండువాలు వద్దంటే మీకేం సస్పెండ్ చేయండి. మా అక్కయ్య బాబు చెప్పకపోతే మీరెవరు నాకు నచ్చలేదు. నేను షర్ట్ బ్లాక్ ఎవరే బాబు మేము ఇయ్యమే అరెస్ట్ చేస్తే ఏది సస్పెండ్ చేస్తే రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధి విధానాలుండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో చర్చించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ. నేటి నుంచి ప్రారంభం కానున్న గుణదల మేరీమాత ఉత్సవాలు. ప్రభుత్వం ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి సన్నాహాలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.